గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే విలీనం జరిగిందని న్యాయస్థానం తెలిపింది. పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని హైకోర్టు తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది సీజే ధర్మాసనం. ఇక దీంతో పురపాలకల్లో గ్రామ పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే విలీనం జరిగిందని న్యాయస్థానం తెలిపింది. పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని హైకోర్టు తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది సీజే ధర్మాసనం. ఇక దీంతో పురపాలకల్లో గ్రామ పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది.